డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వవిజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఎంతో మందికి మన క్లాస్ ద్వారా హెల్ప్ చేయడం జరిగిందండి 1 మంత్ ప్రాక్టీస్లో అటెండ్ అయిన వరకు. సో కొన్ని సీక్రెట్స్, కొన్ని టెక్నిక్స్ని, కొన్ని మెథడ్స్ మీకు రివీల్ చేయడం జరుగుతుంది. ఇవి చేసిన తర్వాత చాలా మందిలో రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. సో అలాంటి వచ్చినటువంటి ఒక మెథడ్స్ని మీకు నేను రివీల్ చేయబడుతుందండి. సో ఇది 2 కప్ మెథడ్ అనొచ్చు, లేదా 2 వాటర్ బాటిల్ టెక్నిక్ అనొచ్చు. ఓకే, సో వాటర్ మ్యానిఫెస్టేషన్ మెథడ్ కూడా అనొచ్చు. ఫస్ట్ మీకు కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఒక పేపర్ పై రాసుకోండి. అంటే కరెంట్ ఇప్పుడు మీరు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, మీ పర్ మంత్ ఇంకా మీరు ఎంత జర్నీ చేస్తున్నారు, మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, మీ కెరీర్ ఎలా ఉందో ఫస్ట్ ప్రజెంట్ కరెంట్ స్టేట్ రాసుకుంటారు. ఒక స్లిప్ పైన కరెంట్ స్టేట్ రాసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక పేపర్ పైన డిజైర్డ్, అంటే ప్రతి మనిషి అనేవాడు ఆశావాద జీవండి. ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి అలాంటి కోరుకున్న కలలు కన్నా జీవితం మన సొంతం కావాలి అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ డబల్ త్రిబుల్ అవ్వాలండి. అయితే ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో మోర్ దెన్ 70% ఆఫ్ ద వాటర్ ఉంది. ఎప్పుడైతే వాటర్కి ఆటోసైస్ ఇచ్చినటువంటి వాటర్ యాడ్ చేస్తారో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారంటే ఒక స్టేట్ పై కరెంట్ స్టేట్, ఇంకొకటి డిజైర్. మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు అంటే మీ పర్ మంత్ ఇన్కమ్ మీకు 50,000 ఇప్పుడు వస్తుంది, మీకు ఒక 1 lakh కావాలని మీరు అనుకున్నారు. సపోజ్ మీరు ఒక 2 BHK లేదా 1 BHK ఇంట్లో ఉంటున్నారు, 3 BHK ఒక ఇంట్లో ఉండాలని మీరు అనుకున్నారు. అంటే మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్స్ బాగుండాలనుకుంటున్నారు, లేదా ఒక కారు కొనుక్కుందాం అనుకున్నారు. అంటే మీ డ్రీమ్స్, డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి డిజైర్డ్ స్టేట్లో ఒక పేపర్ పై రాసుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇప్పుడైతే కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్పై కరెంట్ స్టేట్ ఉందో ఏదైతే ఉందో దానిపై కరెంట్ స్టేట్ ఉంది కదా ఆ పేపర్ పై మీరు పెట్టాలి. పెట్టిన తర్వాత జస్ట్ కొద్ది సెకండ్స్ సైలెంట్గా ఉండి జస్ట్ కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత స్లోలీ ఐస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కరెంట్ స్టేట్ నుంచి ఇప్పుడున్న డిజైర్డ్ స్టేట్ ఇది అనుకోండి, ఇందులోకి వాటర్ పోసుకోండి. ఓకే, జస్ట్ వాటర్ ఏమైనా షిఫ్ట్ అయినాయి, వాటర్ షిఫ్ట్ అయిన తర్వాత దీన్ని డిజైర్ స్టేట్లో అయితే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో ఆల్రెడీ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతను రాసుకున్నారు. సో దానిపై మీరు పెడతారు. పెట్టిన తర్వాత కొద్దిసేపు ఐస్ క్లోజ్ చేసుకొని రివర్స్లో కౌంట్ డౌన్ 10 to 1, రివర్స్లో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ అయిపోయిందండి, మన మైండ్స్ టోటలీ షిఫ్ట్ అయింది. తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్కి పాస్ట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ ఏమి తెలియదండి. యాక్చువల్ చెప్పాలంటే మనం ఎలా ఆలోచిస్తే మనం ఆ విధంగా తయారవుతుంటాం. ఐస్ క్లోజ్ చేసుకొని భావించాలి ఏమని, ఏదైతే మీ డిజైర్డ్ డ్రీమ్ స్టేట్ ఉందో అందులో మీరు ఉన్నట్టుగా ఆల్రెడీ యాక్ట్ యాజ్ ఇఫ్. ఐస్ క్లోజ్ చేసుకొని మీ పర్ మంత్ ఇన్కమ్ 1 lakh అయినందుకు అందులో అకౌంట్లో పడిపోయింది. అదేదో గ్రేట్ ఇంట్లో మీరు మూవ్ అవుతున్నారు చూడండి, ఇల్లును కావాలని కోరుకోవడం వేరు, ఆ ఇంట్లో మూవ్ అవుతున్నట్టుగా మీరు ఊహించుకోవాలి, ఇమాజినేషన్. అదే కార్ అనుకుంటే ఆ కార్లో మీరు మూవ్ అవుతున్నారు, గోల్డ్ అనుకుంటే ఆ గోల్డ్ వేసుకున్నట్టుగా మీరు భావించాలి. రిలేషన్షిప్స్లో నిజంగా అద్భుతమైన రిలేషన్స్ ఉన్నట్టుగా, కెరీర్ అద్భుతంగా ఉన్నట్టుగా మీరు భావించారు. చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది, మీ డ్రీమ్ లైఫ్ మీకు ట్రూ అయింది. ఎలా అయితే మీరు ఆ భావించినప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎనర్జీ లెవెల్ అలాగ ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకుంటూ తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్. అదేవిధంగా తీసుకుంటూ వాటర్ తీసుకున్నప్పుడు కూడా మీ ఆలోచన నిండుగా అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు భావించండి. అంటే వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ మనం స్వీకరించేటప్పుడు ఆల్రెడీ మీ రియల్ లైఫ్లోకి, ఈ రియల్ డ్రీమ్ లైఫ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ వాస్తవం దాల్చింది అని భావిస్తూ మీరు వాటర్ కనుక తీసుకున్నట్టయితే ఫాస్ట్ ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. ఎక్కడి నుంచి ఏ సోర్స్ నుంచి అయితే బయలుదేరిందో మళ్ళీ అదే సోర్స్కు రిటర్న్ అవుతుంది. ఇదంతా కూడా సోల్ పవర్పై డిపెండ్ అయి ఉంటుందని. వాటి కోసం మనం ఏం చేస్తామంటే 1 month ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 1 month ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడానికంటే ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ డెమో క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మనకి ఎందుకు ఇలాంటి ఇష్యూస్ ఎదురవుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ ఎదుర్కోకుండా మనం ఏమి చేయాలో మనం నేర్చుకుంటాం అంతే. దీని తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అయితే ఈ ఫ్రీ డెమో క్లాస్కు మీరు అటెండ్ అవ్వాలనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్ను
డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తుంటారో ఓకే, మీరు ఎప్పుడైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తారో మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారో మీరు క్లాస్కు ఆన్లైన్లో ఇంట్లో ఉంటూ క్లాస్కు ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవ్వచ్చు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఏదైనా ఉంటే క్వశ్చన్స్ నన్ను అడగవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసుకోవచ్చు అండి. సార్ మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. వెళ్ళాను, నేర్చుకున్నాను, కానీ వచ్చేస్తుంది. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే వెళ్తే నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే వాటర్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఎనర్జీ అండి. ఎందులో అయితే వెళ్తుందో ఆ పాత్రను పోషిస్తూ ఉంటుంది. సపోజ్ దాన్ని మనం బకెట్లో తీసుకుంటే బకెట్ షేప్లోకి వెళ్ళిపోద్ది. ఏ షేప్లోకి అయితే వాటర్ వెళ్తుందో ఆ షేప్ను మనం ఆవహిస్తుంది, అంటే ఆ రూపంలోకి మారుతుంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతాయంటే మన ఎనర్జీ లెవెల్, అందుకోసం మనం తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ దయచేసి నెగిటివ్ ఆలోచించకండి, నెగిటివ్ మాట్లాడకండి. ఎందుకంటే మన ఆహారం తీసుకునేటప్పుడు కానీ వాటర్ తీసుకునేటప్పుడు కన్జంప్షన్ అవుతుంది కదా, లోపలికి ప్రవేశిస్తుంది కదా, అది ఆలోచన ఎలాంటి ఆలోచన అయితే ఉందో ఆలోచన శక్తి వాటర్కి వెళ్ళి ఆ వాటర్ రూపంలో శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్గా ఉంటే లోపల పాజిటివ్ ఎనర్జీని మనం ఆకర్షించుకుంటాం. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీగా నెగిటివ్ థింకింగ్ పదే పదే చేస్తుంటే నెగిటివిటీని పదేగా ఆకర్షించుకుంటాం. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ వెపన్ అండి. తీసుకుంటే కరెక్ట్ గురువు దగ్గర తీసుకోండి. ఎందుకంటే రైట్ గురువు ఓకే, రైట్ ప్రాక్టీస్ చేసినప్పుడు రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఏంటంటే రైట్ గురువు దగ్గర రైట్ ప్రాక్టీస్ చేస్తే రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఎవరికైతే రైట్ రిజల్ట్స్ రావాలనుకుంటే అందరూ కూడా కామెంట్ సెక్షన్లో RRR అని ఎంటర్ చేయండి. ఏంటంటే RRR అని ఎంటర్ చేయండి. RRR. ఎస్, ఎవరికైతే రిజల్ట్స్ కావాలనుకుంటారో ఫాస్ట్గా వాళ్ళు RRR అని ఎంటర్ చేయండి. ఎందుకు నేను అంటున్నానంటే మనం సరిగ్గా సాధన చేసినప్పుడే అండి సరిగ్గా రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది కొంతమంది అడుగుతారు, సార్ నాకు 2 నెలల నుంచి సాధన చేస్తున్నా, 6 నెలల నుంచి సాధన చేస్తున్నా, సంవత్సరం నుంచి సాధన చేస్తున్నా, బట్ నాకు రిజల్ట్స్ రావట్లేదు అని. అంటే ఏంటంటే మనం ఎన్ని రోజులు సాధన చేసామనేది ఇంపార్టెంట్ కాదని, సరైన సాధన చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మన దగ్గర 1 మంత్ నేనే ఉండి మీ చేత ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది కాబట్టి పర్ఫెక్ట్ అయిపోతారు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం వేరు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయడం. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే 1 డే క్లాసు, 3 డే, 5 డేస్, 7 డే, 9 డే క్లాస్ వల్ల 11 డేస్ వల్ల దెర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్ అండి. ఎప్పుడైతే ప్రాక్టికల్ క్లాసెస్లో మీరు నేర్చుకొని ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో అప్పుడే వస్తుంది. చూడండి, స్విమ్మింగ్ నేర్చుకోవడం కోసం స్విమ్మింగ్ ఎన్ని పుస్తకాలు చదివితే రాదండి. ఎన్ని పుస్తకాలు చేసినా నీకు స్విమ్మింగ్ అనేది రాదండి. నీటిలోకి దిగి మనం ప్రయత్నిస్తేనే స్విమ్మింగ్ వస్తుంది. సైకిల్ రైడింగ్ కూడా అంతే అండి. బైసైకిల్ రైడింగ్ కూడా అంతే అండి. నేర్చుకున్నా అంటే చూడండి మనం ఎన్ని పుస్తకాలు చదువుతారో అది మనం నేర్చుకుని ప్రాక్టికల్గా పట్టుకొని ముందుకు వెళ్తేనే మనకు సైకిల్ తొక్కడం అనేది వస్తుంది. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత విన్నా వాటి వల్ల మనకు రిజల్ట్స్ రావు. మనం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఎవరైతే నిజంగా నా జీవితం మారాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే మాత్రం 1 మంత్ ప్రాక్టీస్కి అటెండ్ అవ్వండి. దానికంటే ముందు ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఆ డెమో క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.